Hey guys, welcome to Indus Vlog. Indus Vlog is all about Indians lifestyle in US and ee roju this is most రిక్వెస్టెడ్ ఎపిసోడ్. అదే పటేల్ బ్రదర్స్. పటేల్ బ్రదర్స్ అంటే ఏం లేదు, మన ఇండియన్ సూపర్ మార్కెట్ అనమాట. ఎవరికైనా హోమ్ సిక్ ఉందనుకోండి, ఇక్కడికి వస్తే చాలు హోమ్ సిక్ అంతా పోతుంది. ఎందుకంటే మన మనుషులు, మన వాతావరణం, మన వస్తువులు, మన వెజ్జీస్ అన్నీ కనిపిస్తాయి అనమాట. సో వీ ఫీల్ సో గుడ్. అండ్ చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, అస్సలు అమెరికాలో వంకాయలు దొరుకుతాయా, చిక్కుడుకాయలు దొరుకుతాయా, కరివేపాకు దొరుకుతుందా అని. అన్నీ దొరుకుతాయండి, మీకు నేను అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫ్రోజన్ ఎలా వాడతాము, ఫ్రెష్ ఎలా వాడతాము, ఇవన్నీ చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమ్ ఆన్. మాస్క్ ఈజ్ మ్యాండేటరీ, సో లెట్ మీ వేర్ ఇట్. అండ్ ఇవి కూడా కొబ్బరి బొండాలే, బట్ మంచిగా చెక్కారనమాట. దట్స్ ఇట్. సో అండ్ ఇది ఎన్నాళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, చల్లగా ఎండాకాలంలో తాగొచ్చు. దానిమ్మకాయలు, సపోటాలు. అండ్ ఇప్పుడు సమ్మర్, సో మ్యాంగోస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇండియాలో లాగా రసాలు, బంగినపల్లి అలాంటివి దొరకవు, కానీ బట్ ఓకే, మంచి మ్యాంగోస్ దొరుకుతాయి. ఇండియా లాగా ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ గుడ్. సో కలర్ లేవనుకోవద్దు, సో ఇవి కూడా మంచి కలర్ వస్తాయి అండ్ పండాక యమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఓకే, లెట్స్ గో. సో నేను ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఫ్రూట్స్ ఏవేవి ఉంటాయి, లిచ్చీ దగ్గర నుంచి, జాంకాయ దగ్గర నుంచి, మ్యాంగోస్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి. సో ఒకసారి చూసేద్దాం. బనానాస్ అండ్ అక్కడ వాటర్ మెలాన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మన దేశీ ఫ్రూట్సే కాకుండా లిచ్చీ అని, ఆప్రికాట్ అని, ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. సో ప్రైసెస్ అన్నీ కొంచెం ఎక్కువే ఉంటాయి, బట్ దట్స్ ఓకే. యా, ఓకే, లెట్స్ గో. సో పటేల్ బ్రదర్స్ అనేది చాలా పెద్ద స్టోర్. అన్నీ నేను మీకు తక్కువ టైంలో కవర్ చేయలేను కాబట్టి 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తాను. ఒకటి ఫ్రెష్, సో అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకటి డ్రై, అంటే పప్పులు, ఉప్పులు, రైస్, ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఈజ్ ఫ్రోజన్. ఇది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది ఇండియాలో ఎక్కువ ఉండదు, యూఎస్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా అక్కడ చపాతీస్ కూడా తయారు చేస్తారు. సో ఈ 4 ఈరోజు నేను మీకు కవర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఫ్రెష్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ చూసేద్దాం. లెట్స్ గో. ఓకే, వెజెస్ చూద్దాం. కమ్. సో ఇవి వెల్లుల్లి అనమాట. చక్కగా ఒలిచేసి పెడతారు, అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలా చేసుకోవడానికి. ఇందులో చిన్న డబ్బాల నుంచి ఇదిగోటి ఈ సైజ్ డబ్బాల వరకు ఉంటాయి. సో ప్రైసెస్ నేను చెప్పను, చెప్తే భయపడతారు కనుక. సో ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్పను. వీటి ప్రైస్ మనకి ఇక్కడ పైన ఉంటాయి. సో 1 LB అంటే లైక్ 450 grams అలాగా. అండ్ ఇది 5 LB. సో వీటి ప్రైస్ అనమాట. సో అరౌండ్ $7 అండ్ $23 అనుకోండి. ఓకే, ఇంకా చాలా వెజ్జెస్ ఉన్నాయి. లెట్స్ గో.
ఎవరన్నా పేరెంట్స్ వస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పిస్తుందండి. ఏంటనుకుంటున్నారా? కరివేపాకు. సో కరివేపాకు అంటే ఇండియాలో ఏ రూపాయికో 2 రూపాయలకో వస్తుంది. ఇక్కడ దీని విలువ 100 రూపాయలు. ట్రస్ట్ మీ. సో మా అమ్మ అందుకని కరివేపాకు లేకుండా వంట చేసేది, లేదంటే కరివేపాకు ఫ్రై చేసి ఇండియా నుంచి తెచ్చేది. కరివేపాకు ఇక్కడ మాత్రం కొనను అనేది. సో అలా అనమాట. కరివేపాకు ప్రైస్ ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ. వెల్, ఇంకా గ్రీన్ వెజ్జెస్ చాలా ఉన్నాయి, చూద్దాం. ఇదేంటో తెలుసా? చాలా ఇష్టం అండి, మామిడల్లం. అలాగే ఇవి పసుపు కొమ్ములు. మామిడల్లం పసుపు కొమ్ములు కూడా దొరుకుతాయి. అలాగే ఇది సాంబార్ ఆనియన్. ఇంకా ఆనియన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి, నాట్ జస్ట్ 1 or 2, దాదాపు ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి. అలాగే మిర్చిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఓకే, ఇక్కడ పొటాటోస్. పొటాటోస్లో కూడా. సో పొటాటోస్లో ఇండియాలో అయితే ఒక్క వెరైటీ ఉంటుంది, మ్యాక్సిమం 2 ఉంటాయేమో. ఇక్కడ దాదాపు ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ పొటాటోస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. ఏంటది? ఈ షూటింగ్ ఎప్పుడు చేస్తున్నానో తెలుసా? శ్రావణ మాసం సీజన్లో. సో అతి త్వరలో శ్రావణ శుక్రవారం వస్తుంది. అందుకోసం శ్రావణ శుక్రవారంకి సంబంధించిన మామిడాకులు, అరిటాకులు, ఇంకా అలా అన్నీ ఉన్నాయి, చూద్దాం. ఇవి అరిటాకులు, ఇవి తమలపాకులు, ఇవి మామిడాకులు. ప్రైసెస్ చెప్పు అనే కదా చెప్తా. సో వీటి ప్రైస్ $2, అంటే 140 రూపాయలు అనుకోండి ఇంకా. సో ఇది $1. సో ఎన్ని ఉంటాయి? ఒక దానిలో 5 పీసెస్ ఉంటాయి. సో ఇది $1 అంటే 70 రూపీస్ అనమాట. ఇక్కడ మామిడాకులు కూడా అమ్ముతారు నేను చక్క. సో ఇది $2 అంటే 140 రూపీస్ అనమాట. సో నేను అందుకే అన్నీ చెప్పట్లేదు, కొంచెం చెప్తున్నాను. ఇక్కడ పనసకాయ కూడా ఉంది. పనసకాయ, ఓకే, నేను ఎప్పుడు చూడలేదు. సో ఈరోజు పనసకాయ దొరుకుతుంది మీకు చూపించడానికి. ఇలాగే చామదుంప, కందదుంపలు, కొబ్బరికాయలు. సో ఇక్కడ కొబ్బరికాయలు ఇలా ఉంటాయి. సో మనకి తోకు ఉంటుంది కదా, సో అలా ఉండదు అనమాట, ఇలా రౌండ్గా ఉంటాయి. ఇంకా ఇది గుమ్మడికాయ. సో అలాగే చింతకాయలు, అరటికాయలు చాలా ఉంటాయి, చూసేద్దాం. కమ్ అల్లం అండ్ వెల్లుల్లి. ఓకే, సో ఫ్రెష్ సెక్షన్ ఆల్మోస్ట్ అన్నీ చూసేసాము. నెక్స్ట్ మనం డ్రై సెక్షన్లోకి వెళ్దాము. సో డ్రై సెక్షన్లో ఇండియాలో దొరికేవన్నీ దొరుకుతాయండి. పప్పులు, ఉప్పులు, అన్ని రకాల పిండులు, ఇంకా పిల్లల సెరలాక్లు, హార్లిక్స్లు, టీ, కాఫీ అన్నీ దొరుకుతాయి. సో అన్నీ ఓ రౌండ్ వేసేసుకుందాం. లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడు మనము రెఫ్రిజిరేటర్ సెక్షన్కి వచ్చాము. అంటే ఇందులో పాలు, పెరుగు, పన్నీర్, నీకే కదండి మాకు కూడా దోశ పిండ్లు, కర్రీ పాయింట్లో సాంబార్ లాగా ఇక్కడ కూడా సాంబార్లు అన్నీ దొరుకుతాయి. నమ్మట్లేదా? చూడండి, దిస్ ఇస్ సాంబార్. అండ్ ఇక్కడ పెసరట్టు పిండి, రాగి పిండి, ఇంకా ఊతప్పం పిండి, ఇంకా అన్ని రకాల పిండ్లు, అంటే ఇడ్లీ, దోశ పిండి. సో అలాగే పెరుగు, పాలు, పాలల్లో కూడా చాలా రకాలు అంటే దొరుకుతాయి, లో ఫ్యాట్, హై ఫ్యాట్ అని. అలాగే లస్సీ కూడా దొరుకుతుంది. దిస్ ఇస్ లస్సీ. సో లస్సీలో కూడా డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఇది మ్యాంగో లస్సీ, ఇది ప్లెయిన్ లస్సీ, ఇది యోగర్ట్ డ్రింక్ అంట. సో ఇలా అనమాట. సో పన్నీర్లో కూడా మనకి సైజెస్, డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి, ఎగ్స్ దొరుకుతాయి. సో సి ఎంత పెద్ద పన్నీర్ ఉందో. యా, ఈ సైజ్ నుంచి ఈ సైజ్ వరకు మనకి డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. సో ఒకసారి రెఫ్రిజిరేటర్ సెక్షన్ చూసేద్దామా? లెట్స్ గో. సో రెఫ్రిజిరేటర్ సెక్షన్లో నేను మీకు చెప్పాల్సింది స్వీట్స్. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ దొరుకుతాయి. ఇవి ఫ్రెష్లీ మేడ్ అండ్ దాదాపు ఒక 10-15 days నుంచి 1 month వరకు ఉంటాయి అన్నమాట.
సో ఇందులో చాలా కాజు కట్లీ కానీ మిల్క్ కేక్స్ కానీ ఇంకా గులాబ్ జామున్స్, కాలా జామున్స్, మైసూర్ పాక్స్ ఇలా చాలా అంటే లైక్ అలాగే మిక్స్ స్వీట్స్ కానీ చాలా దొరుకుతాయి. సో ఒక లుక్ వేసేసుకుందాం. దిస్ ఈజ్ మోతీచూర్ లడ్డు. అండ్ యా ఇది బాగుంటుంది ఇక్కడ కాలా జామున్. సో కాలా జామున్లో కూడా యాక్చువల్లీ చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ ఈరోజు రెండే ఉన్నాయి. ఆర్గానిక్ ఫుడ్. సో చాలామంది ఇండియాలో కానీ ఇక్కడ కానీ ఆర్గానిక్ ఫుడ్డే తీసుకుంటాము అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఆర్గానిక్ సెక్షన్ ఉంది. సో అంటే పప్పులు, ఉప్పులు, ఎవ్రీథింగ్ ఆర్గానిక్ అనమాట. సో ఈ ఏల్ మొత్తం మీరు ఆర్గానిక్ ఫుడ్డే చూడొచ్చు ఇక్కడ నుంచి అక్కడి వరకు. సో ఇవన్నీ ఆర్గానిక్ షుగర్, ఆర్గానిక్ ఘీ అండ్ ఆర్గానిక్ రైస్. సో ఇంకా ఆర్గానిక్ పొంగల్, ఇలాంటివి మిల్లెట్స్తో పొంగల్, మిల్లెట్స్తో ఉప్మా. సో ఇలాంటివి కూడా ఆర్గానిక్లో చాలా దొరుకుతాయి. ఓకే, సో ఇక్కడ చిల్లీ పౌడర్స్ అనమాట. రకరకాల కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటి స్పైసెస్. ఇది స్పైస్ సెక్షన్. సో అంటే బిర్యానీ దగ్గర నుంచి రెగ్యులర్ స్పైసెస్ వరకు, పౌడర్స్ నుంచి హోల్ వరకు అన్నీ ఉంటాయి. ఒక లుక్ వేసేద్దాం. ఇది హోల్ గరం మసాలా మిక్స్ స్పైస్ అనమాట. సో కొంతమంది పౌడర్స్ ఇష్టం ఉండదు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కరెక్ట్గా ఇవి అన్ని మెజర్మెంట్స్తో ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకెళ్ళి మిక్సీ వేసేసుకోవడం, ఒక డ్రై రోస్ట్ చేసుకొని. సో అలా అంత ఈజీగా మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి. సో ఇందులో చాలా సైజెస్ కూడా ఉంటాయి. బెల్లం చెక్కలు అనమాట. ఇది చిన్న చిన్న చెక్కల నుంచి ఇంత పెద్ద బెల్లం చెక్కల వరకు ఇక్కడ దొరుకుతాయి. సో ఏదైనా బల్క్లో చేసుకోవాలన్నా యా వీ కెన్ డూ. సో దీనితో పాటు ఇక్కడ లోకల్ బ్రాండ్ ఇవి అంటే లైక్ స్వాద్ అని. సో స్వాద్వి కూడా ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతాయి. సో స్వాద్ అనేది పటేల్స్ వాళ్ళ బ్రాండ్ అనమాట. సో వీళ్ళవి ఫ్రోజన్ ఐటమ్స్ కానీ లేకపోతే ఇంకా పన్నీర్ లాంటి ఐటమ్స్ కానీ అన్నీ స్వాద్లో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఫేవరెట్ స్నాక్స్ సెక్షన్. సో ఈ ఫేవరెట్ స్నాక్స్ సెక్షన్లో కొంతమందికి క్రేవింగ్ ఉంటుంది, అబ్బా ఇండియాలో లేస్ తినాలి, ఇండియాలో కుర్కురే తినాలని. సో అలాంటప్పుడు ఈ సెక్షన్కి వచ్చేచ్చు. ఇక్కడ కుర్కురే, లేస్ అన్నీ దొరుకుతాయి. అటు పక్క లేస్ ఉందనుకోండి, ఇటు పక్క కుర్కురే ఉంది. సో ఇవన్నీ బిస్కెట్స్ అనమాట. సో బిస్కెట్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అని నాకు యూఎస్ వచ్చాకే తెలిసింది. ఇండియాలో ఉన్నప్పుడు అంత పట్టించుకునే వాళ్ళం కాదు. సో ఇండియాలో దొరికే ప్రతి బ్రాండ్ బిస్కెట్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. అంటే హైడ్ అండ్ సీక్ దగ్గర నుంచి బోర్బన్, మొనాకో, 50-50, ఇంకా పార్లేజీ, హైడ్ అండ్ సీక్, చాలా 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 రకాల బిస్కెట్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ యు నో వాట్, సో కరాచీ బిస్కెట్స్ ఇండియాలో చాలా చాలా ఫేమస్ కదా. అండ్ చాయ్ బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్స్ అంటారు వీటిని. సో ఉస్మానియా బిస్కెట్స్ దగ్గర నుంచి కరాచీ బిస్కెట్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని కరాచీ బిస్కెట్స్. ఇవన్నీ లోకల్ మేడ్, అంటే ఇక్కడ ఫ్రెష్గా చేసిన కుకీస్ అన్నమాట. సో ఈ కుకీస్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కుకీస్ ఉన్నాయి.
అండ్ ఇవన్నీ కొంచెం డ్రై ఫ్రూట్ సెక్షన్. అండ్ ఇదంతా కూడా పంజాబీ కుకీస్, సో అంటే హోల్ వీట్తో చేసిన కుకీస్. అండ్ నెక్స్ట్ కమ్స్ రస్క్. సో రస్క్ కూడా రస్క్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ రస్క్స్ ఉంటాయి. సో ఇది కానీ ఐ థింక్ ఈజ్ దిస్ రస్క్, యా దిస్ ఇస్ అ కేక్ రస్క్. సో ఇలా టీ రస్క్ కానీ ఇలా చాలా రకాల రస్క్స్ ఉంటాయి. ఇవన్నీ రస్క్ సెక్షనే, రస్క్ అండ్ కరకర అంటారు కదా, సో అవన్నమాట. నెక్స్ట్ కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది కిచెన్, దట్ ఈస్ ఆయిల్. సో ఆయిల్లో కూడా చాలా రకాలు మనం ఇండియాలో వాడతాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అంటే పచ్చడికి ఒకటి, ఇంకా నాన్ వెజ్కి అయితే ఒకటి, వెజ్కి అయితే ఒకటి, పులిహోరకి అయితే ఒకటి, అలా కదా. సో మనకు బాగా అలవాటు కదా. సో అలాంటి ఆయిల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అంటే సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, ఇంకా నువ్వుల నూనె, ఇంకా అలాగే ఘీ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఘీ లేకుండా మనం ఎలా తింటామో చెప్పండి. సో అలా అనమాట. సో ఇవన్నీ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ పై నుంచి కింద వరకు చూసేయండి. నెక్స్ట్ కమ్స్ ఘీ. సో ఘీస్లో కూడా నేను మీకు చెప్పినట్టు లోకల్ బ్రాండ్ ఇది స్వాద్. సో ఇందులో చిన్న బాటిల్, యా ఇంత చిన్న బాటిల్ నుంచి ఇంత పెద్ద బాటిల్ వరకు దొరుకుతాయి. అండ్ ఇండియా ఘీ కావాలని కొంతమంది ఉంటే కనుక ఇలాంటి జిఆర్బి లాంటి ఘీస్ తీసుకుంటారు. సో అమూల్ ఘీ కానీ ఇలాంటి చాలా రకాల ఘీస్ దొరుకుతాయి ఆయిల్స్తో పాటు. సో ఇవన్నీ టిండ్. సో టిండ్ అంటే ఇలా టిన్లో ఉంటాయి. అండ్ ఇవి 1 year 2 years 3 years వరకు కూడా దీని ఎక్స్పైరీ ఉంటుంది. సో చాలామంది ఇంట్లో ఇలాంటివి స్టోర్ చేసుకుంటారు. ఇందులో మనకి బీన్స్ కానీ, కార్న్ కానీ, ఇంకా చాలా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రూట్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో ఇండియాలో ఇవి యూసేజ్ చాలా తక్కువ, బట్ ఇక్కడ మాత్రం బాగానే వాడతారు. వెల్, నెక్స్ట్ నేను మీకు చూపించబోయే సెక్షన్ ఏంటంటే అప్పడాలు, వడియాలు. యా కమ్. You know what is this? ఇది ఒరిజినల్ మ్యాంగో పల్ప్. దిస్ ఈజ్ మై ఫేవరెట్, ట్రస్ట్ మీ. యా సో అంటే యాక్చువల్గా మనం మ్యాంగో తింటున్న ఫీలింగ్ ఉంటుంది, ఇండియన్ మ్యాంగో. సో ఇలాంటి పల్ప్స్ చాలా దొరుకుతాయి. అవి కూడా టిన్లోనే దొరుకుతాయి. అలాగే కొబ్బరి పాలు కానీ ఇలాంటివి చాలా టిన్లో మనకు దొరుకుతాయి. డిఫరెంట్ ఫ్రూట్స్ అంటే పనసకాయ కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ రకాల, అంటే ఇదేంటి సపోటా. సో ఇలాంటి చాలా రకాల ఫ్రూట్స్ మనకి టిండులో దొరుకుతాయి. సో ఇవన్నీ ఇండియన్ ఫ్రూట్స్ కాబట్టి ఆ క్రేవింగ్ ఉన్న వాళ్ళకి దే కెన్ హ్యావ్ దిస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూడబోతున్నాం అప్పడాలు, వడియాలు. కమ్. ఈ మధ్య అందరూ డైట్ కాన్షియస్ అయిపోయారు కదా. సో అందరూ మిల్లెట్స్ తింటున్నారు రైస్ బదులు. ఇక్కడ మిల్లెట్స్ కూడా చాలా రకరకాల మిల్లెట్స్ దొరుకుతాయి. అదేనండి కొర్రలు, సజ్జలు అంటాం కదా, సో అవన్నమాట. సో మిల్లెట్స్లో కూడా నూడిల్స్ ఉన్నాయి. సో ఇవి ఫింగర్ మిల్లెట్ నూడిల్స్. సో యా సీ సో మెనీ కైండ్ ఆఫ్ మిల్లెట్ నూడిల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది రకరకాల అప్పడాలు, వడియాలు అనమాట, ఫ్రైమ్స్. సో ఇందులో కూడా చాలా వెరైటీస్, చాలా రకరకాలు దొరుకుతాయి. ఇలా చిప్స్ లాగా, ఇలా ఫ్లవర్ లాగా, ఇలా మనకి చాలా రకాలు దొరుకుతాయి. ఇది ఇండియా నుంచి వచ్చాయి. సో ఇలాంటి పాపడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్స్ ఉంటాయి అన్నమాట. చూసారా ఎన్ని రకాల పికల్స్ ఉన్నాయో. సో ఇవన్నీ బాటిల్డ్ పికల్స్ బ్యాక్ ఫ్రమ్ ఇండియా అన్నమాట. సో అన్ని రకాల పికల్స్ దొరుకుతాయి ఇక్కడ. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు కూడా దొరుకుతాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్నాము లైక్ సోప్స్, క్రీమ్స్, ఆయిల్స్, అన్నీ ఇండియాలో దొరికేవన్నీ దొరుకుతాయి మనకి. సో ఆ సెక్షన్ అంతా ఇక్కడ ఉంది. కమ్.
ప్యాకెట్స్. సో ఇవన్నీ పిండులు, రవ్వలు, పప్పులు అన్నీ అన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ వరకు ఈ సెక్షన్ మొత్తం మనకి అన్ని రకాల పిండులు, పప్పులు, రవ్వలు దొరుకుతాయి. సో ఆఖరికి జొన్న పిండి, ఇంకా రాగి పిండి, ఇలాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ మిల్లెట్స్లో కూడా డిఫరెంట్ రకాల మిల్లెట్స్ దొరుకుతాయి ఇక్కడ. సో యూ కెన్ సీ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఆయిల్ టిన్స్, పెద్ద పెద్ద ఆయిల్ టిన్స్, అంటే 16 లీటర్ వరకు కూడా ఆయిల్ టిన్స్, మనకి అన్ని రకాల ఆయిల్ టిన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. సో ఇంత పెద్ద ఆయిల్ టిన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇదంతా ఐస్ క్రీమ్ సెక్షన్ అనమాట. ఐస్ క్రీమ్ అనగానే ఎక్కడన్నా దొరుకుతాయి కదా అనుకోవచ్చు కదా. సో ఇండియన్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, అంటే లైక్ గులాబ్ జామున్. సో ఈ ఐస్ క్రీమ్ తింటే ఎగ్జాక్ట్లీ యాజ్ ఈజ్ మనకి గులాబ్ జామున్ తిన్నట్టుగానే ఉంటుంది. గులాబ్ జామున్తో పాటు రస్మలై ఐస్ క్రీమ్ అని, ఇంకా సోంపాపిడి ఐస్ క్రీమ్స్ అని చాలా ఉంటాయి. సో సి దిస్ ఈజ్ అ సోంపాపిడి ఐస్ క్రీమ్. అలాగే మనకి అంజీర్, ఇండియాలో అంజీర్ దొరుకుతుంది కానీ ఇక్కడ దొరకదు. సో అంజీర్ ఐస్ క్రీమ్ ఇది. అండ్ అలాగే ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్లో. వెల్, నెక్స్ట్ మనం చూసేద్దాము ఫ్రోజన్ ఫ్రిడ్జెస్ అనమాట. సో ఫ్రోజన్ ఇక్కడ ములక్కాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఇంకా కొన్ని కొబ్బరి కానీ, ఇవన్నీ ఫ్రెష్ కన్నా కూడా ఫ్రోజన్ మేము ఎక్కువ వాడుకుంటూ ఉంటాము. ఇండియాలో అస్సలు వాడరు వెజ్జీస్లో ఫ్రోజన్, బట్ ఇక్కడ ఫ్రోజన్ వాడతారు. సో లెట్స్ గో టు ద ఫ్రోజన్ సెక్షన్. కమ్. సో ఇప్పుడు నేను ఒక ఎక్సైటింగ్ సెక్షన్లోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఫ్రెష్లీ మేడ్ ఫుడ్ కూడా దొరుకుతుంది, అంటే లైక్ సమోసాస్ కానీ, చపాతీస్ కానీ, రోటీస్ కానీ, వడాపావ్ కానీ, పఫ్స్ కానీ, ఇవన్నీ అప్పటికప్పుడు చేసిస్తారు. మనం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు బల్క్లో ఉంటే. సో ఆ సెక్షన్లోకి వెళ్దాము. ఇవన్నీ హాఫ్ మ్యాన్ మేడ్ అండ్ హాఫ్ మిషన్ మేడ్ అనమాట. అవి చూసేద్దాం. హాయ్ అమ్మా. ఓ మిల్లెట్ నాన్. అచ్చా, ఓకే. సో మిల్లెట్స్తో నాన్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇది మెషిన్లో పెట్టేస్తే నాన్ అయిపోయి వచ్చేస్తుంది. సో లెట్స్ సీ హౌ దే డూ. సో చాలా బల్క్లో ఉంటాయి కాబట్టి ఈ పిండి కలపడం ఇవంతా కూడా ఇలాంటి వాటిలోనే అవుతుంది అనమాట. సో ఇవన్నీ మిక్సింగ్ కోసం యూజ్ చేసేవి. ఇక్కడ నుంచి మనకి చపాతీస్ రెడీ అయ్యి ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో లెట్స్ సీ. నాన్ మేకర్. సో ఇది నాన్ మేకర్ అండ్ ఇందులో నాన్ చేస్తున్నారు. సో లెట్స్ సీ. సో ఇప్పుడు టెంపరేచర్ స్టార్ట్ చేశారు. సో ఆ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ పిండి పెడతారనమాట. ఓకే, సో ఇప్పుడు 400కి వచ్చిన తర్వాత నాన్ పెడుతున్నారు. సో ఈ నాన్ ఎలా తయారవుతుందో చూద్దాం. సో చపాతీ ఉండల్లా ఇందులో పెడుతున్నారు అండ్ ఇక్కడ నుంచి చపాతీస్ రెడీ అయ్యి ప్రెస్ అయ్యి ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఫ్రై అవుతున్నాయి చూసారా. అండ్ ఇక్కడ ఫ్రై అయ్యి అంటే 3 times, అంటే 3 పెనాల్లాగా ఇలా 3 లేయర్స్లో ఫ్రై అయ్యి ఇక్కడికి వస్తాయి. దిస్ ఇస్
లాస్ట్ స్టేజ్. అండ్ ఇది తీసి ప్యాక్ చేసేసుకుంటారు. సో ఆల్రెడీ ప్యాక్డ్ చపాతీస్ అక్కడ ఉన్నాయి. ఐ విల్ షో యూ. టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చపాతీస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ ఫ్లోర్స్ దగ్గర చేస్తారనమాట. సో వీపీ చపాతీ అని, ఇంకా రెగ్యులర్ పరాటాస్ అని, ఇంకా మిల్లెట్ పరాటాస్ అని, అలాగే బ్రెడ్స్ అంటే మన పావు భాజీ కానీ లేకపోతే వడపావు కానీ చేసుకోవడానికి ఇలాంటి పావ్స్ కూడా దొరుకుతాయి. అండ్ బ్రెడ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో నెక్స్ట్ కమ్స్ పూజా సామాగ్రి. సో పూజ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్కరికి, అండ్ పూజ సామాగ్రి అంతే ఇంపార్టెంట్, ఒక డైలీ నీడ్ లాగా. సో ఇక్కడ అన్ని రకాల అగరబత్తీస్ కానీ అన్ని రకాల పూజా సామాగ్రి మనకు దొరుకుతాయి, ఇంక్లూడింగ్ విగ్రహాలు. వినాయక చవితి అప్పుడు వినాయకుడి విగ్రహాల దగ్గర నుంచి అన్ని రకాల సామాన్లు ఇక్కడ మనకు దొరుకుతాయి. సో ఒకసారి చూసేయండి. ఇవి ఫ్రెష్లీ ప్యాక్డ్ స్నాక్స్. ఇంతకుముందు అయితే ప్యాకింగ్ ఉండేవి కాదు, దీని నిండుగా ఉండేవి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని మెజర్ చేసుకొని తీసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే చక్కగా వాళ్ళే ప్యాక్ చేసి పెట్టేశారు ఇలా. సో మనకి కావాల్సిన స్నాక్స్ ఇక్కడ చాలా రకరకాల స్నాక్స్ దొరుకుతాయి. సో ఇవి కార్న్ఫ్లేక్స్, ఇవి మిక్సర్లో డిఫరెంట్ టైప్స్. సో చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో దీపావళి అప్పుడు మనకి రకరకాల ప్రమిదలు కూడా దొరుకుతాయండి. ఇవి ప్లెయిన్ నార్మల్ ప్రమిదలు కదా. సో అలాగే డెకరేటివ్ ఇలా షిమ్మర్తో ఇలాంటి డిజైన్స్తో చాలా రకాలు దొరుకుతాయి. అలాగే దసరా అప్పుడు దాండియా ఆడుకోవడానికి దాండియా స్టిక్స్ దొరుకుతాయి. ఇంకా దేవుణ్ణి డెకరేట్ చేసుకోవడానికి రకరకాల పువ్వులు దొరుకుతాయి. అలాగే ఇలాంటి మంచి క్లాత్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట, పూజా సామాగ్రి అనుకోవచ్చు. సో ఇవన్నీ ఇండియా ఐటమ్స్, ఇండియాలోనే కనిపించేవి, ఇండియన్స్ మాత్రమే వాడేవి. సో ఇక్కడ బకెట్స్ మగ్స్ లాంటివి ఉండవు అనమాట. బట్ పటేల్స్కి వస్తే మాత్రం అన్నీ దొరికేస్తాయి. సో ఇక్కడ మగ్స్, బకెట్స్ దగ్గర నుంచి మంచి బాండీలు, ఇడ్లీ కుక్కర్స్, ఇంకా ప్రెస్టీజ్కి సంబంధించినవి, ఇంకా స్టీల్ డబ్బాలు కూడా చూసారా, పెద్ద డబ్బాలు భలే ఉన్నాయి. అండ్ చాలా రకాల గిన్నెలు, అంటే మనకి టీ గిన్నె అని మనం సెపరేట్గా వాడతాము. సో అలా టీ గిన్నెల్లో కూడా చాలా రకాలు. అండ్ ప్లేట్స్లో కూడా చాలా వెరైటీ ప్లేట్స్. సో ఇండియాలో మాత్రమే వాడతారు స్టీల్ పళ్ళాలు. సో మంచి స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అదే సైజెస్ వారీగా అనమాట, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అండ్ అలాగే గరెట్లు అండ్ ఇండియాలో క్లీనర్స్. అండ్ మనకి చాలా అలవాటు ఇది. సో చపాతీ, పీట అండ్ కర. సో ఇవి కూడా అనమాట అన్నీ దొరికేస్తాయి. ఓకే, ఫ్రోజన్ సెక్షన్ చూద్దామా? గెస్ వాట్, ఇక్కడ దొరకని వెజిటేబుల్స్ ఏవి ఉండవు ఫ్రోజన్ సెక్షన్లో. ఎప్పుడైనా రే ఈ కూరగాయ తినాలని ఉంది, ఇది లేదే అని అనుకుంటే ఇక్కడికి వచ్చేచ్చు, ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. అండ్ అందరూ వాడేది ఇక్కడ ఈ ష్రెడెడ్ కోకోనట్ అనమాట. సో ఇవి ఫ్రీజర్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని కొంచెం రీహీట్ చేసుకొని కొబ్బరి పచ్చడి అంటే కొబ్బరి పచ్చడి, ఇంకా కర్రీస్లో అంటే కర్రీస్లో అలా ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇది దిస్ ఈజ్ లైక్ మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అనమాట. సో ఆకుకూర
ఆకుకూరలు ఇక్కడ చాలా మిస్ అవుతామండి. మనకి ఇండియాలో బోల్డ్ అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయి కదా, ఇక్కడ అన్ని దొరికేస్తాయి. తోటకూర, మెంతి కూర, అలాగే ఇక్కడ ఖచ్చితంగా వాడతాము ఇది ఏంటంటే ములక్కాయలు, డ్రమ్ స్టిక్స్. సో ఇది పాలకూర. ఇలా చాలా రకాల ఆకుకూరలు దొరుకుతాయి. అలాగే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి దొరుకుతాయి, మిక్స్డ్ దొరుకుతాయి. ఇంకా యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్ అండి. ఇవన్నీ రైస్. సో రైస్లో కూడా చాలా రకరకాల రైస్ ఉంటాయి మన ఇండియాలో లాగే. అంటే ఇడ్లీ రైస్ అని, బ్రౌన్ రైస్ అని, బాస్మతి రైస్ అని, సోనా మసూరి రైస్ అని, ఇంక ఇలా చాలా అనమాట. సో మన రేంజ్ బట్టి, మన అవసరం బట్టి ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇండియాలో లాగా పెద్ద బస్తాలు ఉండవు. సో ఇక్కడ మ్యాక్సిమం 20 LBs ఉంటాయి అన్నమాట. 20 LBs అంటే 9 kgs. యా. సో ఇది 10 LBs. సో ఇది 10 LBs. 10 LBs అంటే 4.5 kgs. సో ఇవి ఆర్గానిక్ సోనా మసూరి రైస్ అన్నమాట. సో ఇలా చాలా రకాల రైస్ ఉంటాయి. ఇవన్నీ బాస్మతి రైస్ సెక్షన్. సో ఓన్లీ బాస్మతి రైస్ ఉంటాయి ఇక్కడంతా. ఓకే, సో దట్ ఈస్ బాస్మతి రైస్. వెల్, నెక్స్ట్ ఫ్రోజన్లో ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ చూపిస్తా. దిస్ ఇస్ ద లాస్ట్ సెక్షన్. సో అంటే ఇందులో సమోసాలు, పఫ్లు, నూడిల్స్ అన్నీ అన్నమాట. ఎవ్రీథింగ్ మేడ్. ఇవి కూడా స్వాద్లో ఎక్కువ ఉంటాయి. అండ్ చపాతీస్ ఉంటాయి, పరాతాస్ ఉంటాయి, నాన్స్ ఉంటాయి. హో మై గాడ్, సో మెనీ. స్ప్రింగ్ రోల్స్ ఉంటాయి. సో అన్నీ చూసేద్దామా? కమ్. సో నేను మీకోసం కొన్ని బయటకు తీసి పెట్టాను. ఇవి స్ప్రింగ్ రోల్స్. సో అలాగే పన్నీర్ చిల్లీ అని, వెజ్ బర్గర్కి సంబంధించిన ప్యాటీస్. అండ్ యునో వాట్ ఈస్ దిస్? యా, దిస్ ఈజ్ సమోసా. సో ఇక్కడ మైక్రోవేవ్ కన్నా మైక్రో అవెన్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇవి మైక్రో అవెన్లో పెట్టుకున్నా లేకపోతే డీప్ ఫ్రై చేసుకున్నా మనకి ఫ్రెష్లీ మేడ్ సమోసాస్ లాగా అయిపోతాయి అన్నమాట. సో అంటే పక్కన బయట షాపులు, బండ్లు ఉండవు కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ అవైలబుల్ ఇక్కడ. సో బాగుంటాయండి, ట్రస్ట్ మీ. యా. ఓకే, సో స్నాక్స్లో చూసాం కదా, అలాగే కర్రీస్ కూడా దొరుకుతాయి. అప్పుడప్పుడు రెస్టారెంట్లో ఒక కర్రీ తినాలి అనిపించినా, అది మనకి చాలా ఫేవరెట్ కర్రీ అయినా సరే, అలాంటి ఫ్రోజన్ కర్రీస్ ఇక్కడ దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలై కోఫ్తా. సో కొంతమందికి మలై కోఫ్తా అంటే చాలా ఇష్టం. సో అలాంటి ఫ్రోజన్ కర్రీస్ కూడా దొరుకుతాయి. జస్ట్ లైక్ దిస్. సో ఇది లోకల్ బ్రాండ్ అనమాట. సో ఇలాంటివి ఇక్కడ దొరుకుతాయి. సో ఇవి మనము ఫ్రీజ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం రీహీట్ చేసుకుంటే మలై కోఫ్తా రెడీ. సో ఇలా చాలా కర్రీస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో మన ఇండియన్స్కి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. సో దేవుణ్ణి కానీ లేకపోతే పూజా మందిరాన్ని కానీ లేకపోతే డెకరేటింగ్కి కానీ మన పువ్వులు వాడని ప్లేసే లేదు. సో అలా మనకి ఇలా మంచి బంతి దగ్గర నుంచి కలర్ఫుల్గా ఇవన్నీ దొరుకుతాయి. సో ఇవన్నీ గార్లెండ్స్ అన్నమాట. సో ఇందులోనే మనకి పర్ల్స్లో, గోల్డ్ షేడ్స్లో, సో ఇలా అన్నమాట. పూజా మందిరంకి కానీ లేకపోతే మామూలు డెకరేషన్కి కానీ ఇలాంటివి ఇక్కడ దొరుకుతాయి. శ్రావణ మాసమనే కాదు, ఎప్పుడు ఉంటాయి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ క్యారమ్ బోర్డ్. సో మన ఇండియన్స్కి క్యారమ్ బోర్డ్ అంటే చాలా ఇష్టం కదా. సో అందుకని క్యారమ్ బోర్డ్స్ కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒకటే సైజు ఉంది. 2 సైజెస్ ఉన్నాయి. యాక్చువల్లీ అయితే 2-3 సైజెస్ అవైలబుల్ అనమాట. సో ఇవన్నీ ఎసెన్స్, ఇంకా మెహందీ కోన్స్, ఇవన్నీ కూడా మనకి కౌంటర్ సెక్షన్లో దొరుకుతాయి. చాలామందికి ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ దొరికినా ఇండియాలో ఉండే డైరీ మిల్క్లు 5 స్టార్లు తినాలని ఉంటాయి. సో అందుకే ఇక్కడ ఎక్కడ ఉండాలబ్బా ఇక్కడ. సో ఇండియా చాక్లెట్స్ అనమాట. ఇండియా చాక్లెట్స్, ఇండియా బిస్కెట్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ.
అండ్ ఇప్పుడు వరకు మనం చాలా షాపింగ్ చేసేసాము అండ్ ఇప్పుడు చెక్అవుట్ సెక్షన్కి వెళ్తున్నాము. సో లెట్స్ చెక్అవుట్. ఇదంతా బిల్లింగ్ కౌంటర్ అనమాట. ఇక్కడ అన్ని బిల్ చేసుకొని వచ్చేస్తాము. అండ్ వీ హ్యావ్ సమ్ ఫ్రెష్లీ మేడ్ సమోసా. సో ఇక్కడ నేను సమోసా తీసుకుంటున్నాను. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఈరోజు మన ఇందూస్ వ్లాగ్లో ఇండియన్ సూపర్ మార్కెట్ పటేల్ బ్రదర్స్ ఇన్ ఇండియానాపోలిస్ ఫిషర్స్ అనమాట. సో ఇక్కడ మీకు అన్నీ చూపించేసాను నేను. ఆల్మోస్ట్ ఏమీ మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఫైన్, నెక్స్ట్ వీక్ మన ఇందూస్ బ్లాగ్లో మనకు వండర్ఫుల్ టాపిక్తో ఇండియన్ లైఫ్ స్టైల్ ఇన్ యూఎస్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం, సో దాట్ నేను నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేసినా మీకే ఫస్ట్ వస్తుంది. ఓకే, టేక్ కేర్, బాయ్.